యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనాన్ని తీసుకున్నాం. యెహోవా మీ మధ్య అద్భుతములు చేయును. ది లార్డ్ విల్ డూ అమేజింగ్ థింగ్స్ అమాంగ్ యూ. దేవుడు చెప్తున్నాడు, రాబోయే దినాల్లో మీరు ఆశీర్వదించబడతారు. దేవుడు మీ మధ్యలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ప్రార్థనలు చేస్తున్నామా? ఈ ప్రార్థనలకు జవాబులు రావా? మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే శక్తివంతమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. అదేంటి, నేను అడిగిన వాటికంటే గొప్పవి చేస్తాడా? ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. మనం ఊహిస్తాము కదా, మనం ఊహించిన ఊహకు మించి చేస్తాడు. ఎవరి జీవితంలో అలా చేశాడంటే ఊహకు మించి. ఎస్తరనే ఆ కుమార్తె తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమె పిన తండ్రి అంటే చిన్నాన్న చెప్పాడు, దేవుడిని ప్రార్థన చేసుకోమా, దేవుడు దీవిస్తాడని. స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీలో లేకపోతే ఆ రోజుల్లో చదువుకునే వాళ్ళ మధ్యలో, నీకు తల్లిదండ్రులు లేరు కాబట్టి నీకు వివాహం కాదు, నీకు పెళ్ళి ఎవరు చేసుకుంటారు, నిన్నెవరు చేసుకుంటారు, నీకు అసలు దీవెనలే ఉండదు, నీకు భవిష్యత్తే ఉండదని రకరకాలుగా మాట్లాడుంటారు. కానీ ఆమె ఎవరిని నమ్మింది? దేవుడిని నమ్మింది. ఆ ఊరు, ఆ దేశ ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా సిద్ధపడిన రాణి స్థానం ఎవరికి దక్కింది? ఈమెకే దక్కింది. అసలు ఈమె రాణి అవుదామని అనుకుందా? ఆమె ప్రార్థన ఊహకు మించిన కార్యం దేవుడు జరిగించాడా? చిన్న ఇల్లు, చిన్న గది ఇచ్చాడా దేవుడు? 3 బెడ్రూమ్ ఇచ్చాడా? ఆమె సింగిల్ బెడ్రూమ్ అడిగితే 4 బెడ్రూమ్ ఇచ్చాడా? ఒక దేశాన్ని ఇచ్చేసాడు. ఒక దేశానికి రాణి అయిపోయింది ఆవిడ. ఒక దేశానికి రాణి అయింది. గొర్రెలు కాసుకుంటున్నటువంటి కాపరైన దావీదు, రేపు నువ్వు దేవుడు నీ పట్ల అద్భుతాలు చేస్తాడు, దేవుడు నేను దీవిస్తాడు, అభిషేకంలో నడు, దేవుడు నేను అభిషేకిస్తా అన్నప్పుడు లోబడ్డాడు. కానీ రాజు ఎప్పుడవుతాడు ఆయనకు తెలియదు. దేవుని అభిషేకం తీసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈజ్ అ వర్షిపర్. ఆయన స్తుతి గానములు చేస్తుండేవాడు, దేవుని మహిమపరిచేవాడట. యవన కాలం నుండి డెవలప్ చేసుకున్నాడు దేవుని స్తుతించుట, దేవుని ప్రార్థించుట. యెహోవా నా బలం అని ఆ పాట ఒకసారి పాడదాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవ. ఏంటా జలరాశులు, బలమైన చేతి ఏంటి, వెలుపల చేర్చడం ఏంటంటే, ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు వెనక శత్రులు వారి మీద పడుతుండగా, ముందుకు పోదామంటే ముందు నొయ్య వెనక గొయ్య అన్నట్టు పరిస్థితి ఏర్పడి, ముందుకు పోదామంటే దారి లేదు, వెనక తిరుగుదామంటే శత్రువులు హతం చేస్తారు. దిక్కే లేదు, దారి లేని స్థలంలో చేతులెత్తి ప్రార్థించగా, మొరపెట్టగా పరలోకమందున్న తండ్రైన దేవుడు విని, ఎస్ నా కుమారుడు మోషే నీ ప్రార్థనని విన్నాను, మీరు నశించిపోరు. మరి శత్రువులు వస్తున్నారు మా మీద పడి మమ్మల్ని హతం చేయడానికి, వాళ్ళని రాకుండా ఆపుతా. మరి మాకు దారి లేదుగా, దారి నేను చూపిస్తా. అలాగే అప్పు, బాధలు, సమస్యలు, వ్యాధులు, రోగాలు, బలహీనతలు నీ మీదకి పడదాకా వచ్చేస్తున్నట్లయితే వాటిని ఆపే దేవుడున్నాడు. అలాగే దారి లేదు, నాకు మార్గం లేదు, ఉద్యోగం చేయడానికి, వ్యాపారం చేయడానికి, ముందుకు వెళ్ళడానికి నాకు ఏ అవకాశాలు కనబట్టలేదంటే, అవకాశం లేని దగ్గర అవకాశం, మార్గం లేని దగ్గర మార్గం ఆయన చూపించగల శక్తిమంతుడు. దారి లేదు, నిజంగానే దారి లేదు. సముద్రంలో దారి ఉంటుందా? దారి లేని దగ్గర దారి కలుగు చేశాడు. నీకు అవకాశం లేని దగ్గర అవకాశం కల్పిస్తాడు. హీ విల్ మేక్ ఏ వే ఫర్ యూ. యెహోవా మీ మధ్య అద్భుతములు చేయును. ది లార్డ్ విల్ డూ అమేజింగ్ థింగ్స్ అమాంగ్ యూ. దేవుడు నిన్ను ఊరికే ఎంచుకోలేదు.
దేవుడు ఒక పర్పస్తో ఎంచుకున్నాడు. ఆ పర్పస్ ఏంటో తెలుసా? నువ్వు బ్లెస్ అవుతావు, నీతో అనేకులు బ్లెస్ కాబోతున్నారు. నువ్వు రక్షించబడతావు, నీతో అనేకులు రక్షించబడబోతున్నారు. నువ్వు దేవుని సాక్షిగా ఉందువు గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ రిక్వెస్ట్లు పట్టుకోండి. లెట్స్ ప్రే టు గాడ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల మా ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. నీ ఆత్మగల వారుగా, నీ చిత్తం చేయవారుగా, నీ చిత్తానుసారంగా జీవించేవారుగా విశ్వసించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఆత్మని ఇస్తున్నారు. మీ ఆత్మను మా మధ్యలో ఉంచారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఆత్మను మా మధ్యలో ఉంచి బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి మీ నామాన్ని గణపరచుకునండి. రాత్రి అగ్నిస్తంభంలో అయినా పగటి వేళ మేఘస్తంభంలో ఉండి నీ ప్రజలను ఐగుప్తు నుండి కనాను వరకు ఎడారి మార్గంలో నడిపించి కాపాడావు. ఈరోజు మేము ప్రార్థిస్తుండగా మేము కూడా ఒక ఆత్మీయ యాత్రలో మమ్మల్ని నడిపిస్తున్నావు. మీ ఆత్మను మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రాలు. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. నీ చిత్తం నెరవేర్చండి. నీ ప్రజలను ఆదరించి బలపరచమని, నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం దానియేలు 10:19 నీవు బహుప్రియుడవు, భయపడకము. దానియేలు ఆ విధంగా జీవించాడు. అలాగే మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవునికి బహుప్రియులు అవ్వండి. ప్రార్థించేవారుగా, భక్తి కలిగిన వారుగా, దేవుని వాక్యం మీద ఆధారపడేవారుగా జీవించండి. మీ జీవితాలు కూడా దేవునికి బహుప్రియులుగా ఉండి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు వాగ్దానము సామెత 3:33 నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. మీ జీవితాలు, మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లాలని ప్రార్థన. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ 2 వాక్యాలు మీరు తీసుకుని మీరు దేవునికి లోబడితే అద్భుతమైన ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి. ఆదర్శ దంపతులుగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.